రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ చపాతీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అందుకన్నా ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. అందులో ఒక 2 కప్పుల దాకా గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు సాల్ట్ని టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి మొత్తం మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా చేసుకుంటాం అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. బాగా ఉండలు లేకుండా చపాతీ పిండిలాగా ముద్దలాగా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకో. కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను లాస్ట్కి. ఇలా సాఫ్ట్గా ఉండాలి. చూడండి ఇలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు కలుపుకున్నాం కదండి, ఈ చపాతీ పిండిని ఒక 10 మినిట్స్ అలా 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకున్నాం. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా నెయ్యిని వేస్తాం. ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తాను. ఇక్కడ నేను బాదం స్వీట్ పప్పుని వేసుకుంటాను. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా యాలకుల పౌడర్ వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. సో ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇది నానిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి ఇట్లా అనుకొని కొంచెం ఉండని తీసుకొని చపాతీ రుద్దుకుందాం. సో నేను ఇలా మీడియం చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఒక పెనం మీద డీప్ ఫ్రై చేసుకున్నాను. కొద్దిగా ఫ్లేమ్లో పెడుతున్నాను.
చపాతీ కాలేలాగా ఈవెన్గా మనం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలండి. మరీ నల్లగా మార్చకూడదు, లైట్గా కొంచెం గోల్డెన్ కలర్లో అలా వేగితే చాలు. ఇంత బాగా చపాతీ పొంగాలంటే ఇట్లా పొంగేటప్పుడు గంటెలు పెట్టండి, బాగా చపాతీ అనేది మంచిగా పొంగుతుంది. చూస్తున్నారు కదా. ఒక 5 చపాతీలు అలా తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఒకవేళ ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ చేసుకోండి. నేను ఒక 5 చపాతీలు, మీడియం సైజ్ చపాతీలు తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న పీసెస్లా ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఇలా ముక్కలు చేసి పెట్టుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుంటాను. చిన్న చిన్న ముక్కలు చేయండి, మరి పెద్ద పెద్దవి చేస్తే మిక్సీలో మనకి పౌడర్ లాగా అవ్వదు. సో ఫైన్ మొత్తాన్ని నేను మిక్సీ పట్టేసుకుంటాను. ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా పౌడర్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలి. చపాతీ పిండి బాగా మెత్తగా అయిపోయిందండి, చూడండి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. అలాగే అదే మిక్సీ జార్లో బెల్లాన్ని తీసుకున్నాను. స్వీట్ ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం కొంచెం లైట్గా వేసుకున్నానండి. సో ఇది బాగా గ్రైండ్ అవ్వాలి కదా, బెల్లం మనకి అతుకుతుంది అన్నమాట. కొంచెం అతుక్కకుండా ఉండడానికి కొద్దిగా నేను కొంచెం చపాతీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. బెల్లాన్ని ముక్కలు లేకుండా సాఫ్ట్గా ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. ఇది బెల్లాన్ని అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇది బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి. బాగా ఈవెన్గా కలుపుకుంటున్నాను. ఒకసారి ఉండ చేసుకొని చూద్దాం మనకి ఉండ ఎలా వస్తుందో. చూసారా, ఉండ చాలా చక్కగా వచ్చింది కదండి. ఇప్పుడు మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ అలా వేసుకున్నాం కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎంతో ఈజీగా చపాతీలు ఎప్పుడైనా మీరు చేసినప్పుడు ఇలా మిగిలిపోయినా ఇలా కొంచెం బెల్లం వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా ఉండలు చేసుకొని మీరు పిల్లలకి పెట్టారంటే ఎంతో హెల్తీగా చాలా బలంగా ఉంటారు. డైలీ ఒక లడ్డు పెట్టేలాగా మీరు చూసుకోండి. సో ఫ్రెండ్స్, చూడండి ఎంత చక్కగా లడ్డూలు వచ్చాయి కదండి. ఇవన్నీ ఇప్పుడు లడ్డూలు చేసుకుంటాం.
సో ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ చపాతీ లడ్డు మీరైతే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.